కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి. మరి నిజంగా జరగబోతుందా? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు. వారిని అడగాల్సిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అభిజిత్ దీప్కే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అతనికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు క్యూలు కడుతున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో తొందరలో పెళ్లి పెట్టలేకపోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దాదాపు చాలా రోజుల పాటు అతను అంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. మరి లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? దీని పట్ల ఏమన్నా న్యూస్ ఉందా సార్? అభిజిత్ దీప్కే మామూలుగా మనకి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో ఏదో దాని రియాక్షన్ ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. అలాగా ఆయన ఏదో ఒక కేసుకు సంబంధించి జస్టిస్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కామెంట్ చేశాడు. అంటే నిరుద్యోగులు కాక్రోచ్ లాంటి వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళు లేజీగా ఉంటారు. తర్వాత వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటారు. ఇలాగే ఆయన చెప్పాడు. ఆయన ఏదో కాంటెక్స్లో ఆయనేమి ఇండియాలో యూత్ అంతా ఇలా ఉంటారని చెప్పలే. జనరల్గా ఆయన ఆ కేసు ఏంటంటే చాలామంది ప్రాపర్ గ్రాడ్యుయేషన్ కూడా లేకుండా లీగల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనే దాని మీదకి వచ్చిన కేసులో ఆయన మాట్లాడారు. కానీ అది నిరుద్యోగులందరినీ హర్ట్ అయింది. ఈయన ఎప్పుడు May 15న ఈ కామెంట్ చేస్తే 16న ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, సంబంధం లేదు, బోస్టన్లో చదువుకుంటున్నాడు. ఎవరు? అభిజిత్ దీప్కే అనే అబ్బాయి. ఆ అబ్బాయి దీన్ని సెటైరికల్గా తీసుకొని ఇన్స్టాలో ఒక ఇది పెట్టాడు, వెబ్సైట్ కూడా పెట్టేశాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఈ వెబ్సైట్లు, ఈ మీడియా మీద మంచి పట్టు ఉంది. ఆల్రెడీ ఆప్కి అతను మీడియా సలహాదారుగా పనిచేశాడు, నాలెడ్జ్ ఉంది. బోస్టన్లో కూడా ఇప్పుడు మీడియా స్టడీస్లోనే చేస్తున్నాడు. అతని గోల్ కూడా మీడియా రంగంలోనే సెటిల్ కావాలనేది అతని కోరిక. అలాగే బోస్టన్లో చదువుకుంటున్నాడు. నిజానికి నేను ఇతను బయోగ్రఫీ చెప్పాను మన ఛానల్ ఆల్రెడీ. పేదవాళ్ళే, పెద్ద ఇదేం కాదు, దళితుడు కూడా, మహర్ అనే కులం అన్నమాట అక్కడ. అంటే మనకి ఇక్కడ మాలా కైండ్ ఆఫ్ కులం. సో అట్లా అది అనుకోకుండా అది పాపులర్ అయిపోయింది. అతను కూడా అనుకోలేదు, ఎందుకంటే ఇన్స్టాలో ఒకటి పెట్టగానే దానికి ఎంత బజ్ వస్తుంది అనుకోలేదు. అది ఇమీడియట్గా కొన్ని లక్షలు వచ్చేయడం, అక్కడి నుంచి కోట్లలోకి వెళ్ళిపోవడం, 2 కోట్ల పైన వచ్చేయడం, అక్కడి నుంచి అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రెండోది నీట్ మళ్ళీ లీక్ అవ్వడం, ఇవన్నీ జరిగేసరికి యూత్లో ఎందుకంటే 20 మందికి పైన 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు స్టూడెంట్స్. సో ఒక్కసారిగా బగ్గుమంది. ఆల్రెడీ నిరుద్యోగం ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో అతను ఇండియాకి వచ్చేసాడు. వచ్చి జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ చేశాడు ఉద్యమం. సో చేసిన తర్వాత 36 రోజులు చేశారు. 36 రోజుల్లో మొత్తం చరిత్ర మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అభిజిత్ దీప్కే పేరు మారుమోగిపోయింది. నిజానికి ఇతను అంతకుముందు ఏమి ఉద్యమాల్లో కూడా ఏమి పాల్గొనలేదు. సడన్గా ఒక కామెంట్ ఎక్కడో జరగడం, ఇతను ఎక్కడో దానికి స్పందించడం, సో అది కనెక్ట్ అయిపోవడం. అంటే జంజీ ఉద్యమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాగే జరుగుతాయి. అంటే వాటికి ఏం పెద్ద ఆర్గనైజేషన్ ఉండి ఒక ప్లాన్డ్గా సుదీర్ఘ పోరాటం అట్లేమి ఉండదు, సడన్గా బర్స్ట్ అవుతాయి. అంటే ఎప్పటి నుంచో మనకి ఉడుకుతూ ఒక్కసారిగా కుక్కర్లో వచ్చినట్టుగా బర్స్ట్ అనేది జరుగుతుంది. దానికి కారణం ఉండొచ్చు స్లోగా. దానికి తను అనుకోకుండా సూర్యకాంత్ కారణమయ్యాడు. సూర్యకాంత్కి రియాక్షన్గా ఇతను పెట్టడంతో ఫోకస్ అయ్యాడు. అలాగా ఇప్పుడు కొంతమంది ఉన్నారు దీంట్లో. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అదేమి రిజిస్ట్రేషన్ అయితే లేదు, పేరుకి పార్టీ అనే కానీ ఇంకా ఎలక్టరల్గా ఎలక్షన్ కమిషన్లో రిజిస్ట్రేషన్ కానీ అవేమీ చేయలేదు. సో ఇప్పుడు దీంట్లో సౌరవ్ దాసు, అశోక్ రాంకా, రత్నాసేను, దీపక్ బలియాను, ఆఫ్రీన్ నవాజ్, తర్వాత వైష్ణవి గౌర్, వీళ్ళు ప్రధానంగా మనకి కనిపిస్తారు స్పోక్స్ పర్సన్గా. ఇతను ఫౌండర్ కాబట్టి ఇతను టాప్లో నిలిచిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఇతనికి పెళ్ళి అనేది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంటుంది, ఇతను ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినా కూడా వాళ్ళకి తన కొడుకు సెటిల్ అవ్వాలని, ఎప్పటి నుంచో సెటిల్ అవ్వడం అంటే పెళ్లి చేసుకోవడం అనేది ఇండియన్ కాంటెక్స్ట్. సో అందుకని వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నారు. నిన్న వాళ్ళ తల్లి అనితా దీప్కే, వాళ్ళ నాన్న భగవాన్ రావు దీప్కే ఇద్దరు మాట్లాడారు. సో వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అదేంటంటే
మా కొడుకు పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు క్యూలో ఉన్నారు అనేది చెప్పారు. మామూలుగానే అమెరికాలో బోస్టన్లో చదువుతున్నాడు అంటే చాలామంది అమ్మాయిలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ దళిత్స్ నుంచి అమెరికాలో వెళ్ళి చదువుకునే వాళ్ళు తక్కువే ఉంటారు. అలాంటప్పుడు దళిత్స్లో చాలామంది డబ్బున్న వాళ్ళు కావచ్చు, చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. రెండోది ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. అంటే మోడీ ఫస్ట్ టైం మోడీని వంచగలిగిన వీరుడుగా ఇతను మిగిలిపోయాడు. అంటే ఒక్కడి పేరు చెప్పమంటే అభిజిత్ దీప్కే లేకపోతే మాత్రం అసలు ఈ ఉద్యమాలంతా జరిగి ఉండకపోవచ్చు. ఆ మాటకు వస్తే సూర్యకాంత్ లేకపోతే కూడా జరిగి ఉండదు. కానీ దీన్ని సూర్యకాంత్ ఎక్కడో మాట్లాడిన దాన్ని ఇతను ఒక ఆర్గనైజ్డ్ షేప్కి తీసుకొచ్చాడు. సో దానివల్ల ఈ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇతనికి క్రేజ్ అనేది కూడా మన నేషనల్ హీరోల కంటే కూడా హీరోలందరూ కూడా సినిమా వాళ్ళు కూడా అభిజిత్ దీప్కని పొగుడుతున్నారు. జ్యోతికి అయితే నా కొడుకుని అభిజిత్ దీప్కా లాగా పెంచుతాను, నా పిల్లల్ని సౌరవ్ దాస్ లాగా అభిజిత్ దీప్కా లాగా పెంచుతానని కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాగా అంటే ఇలాంటి కొడుకుంటే బాగుండు, ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుండు అని అనుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలాగా ఇప్పుడు సంబంధాలు అయితే చూస్తున్నామని చెప్తున్నారు. మోస్ట్లీ అరేంజ్డ్ మ్యారేజ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా అతనికి నచ్చితేనే పెళ్ళి అని చెప్తున్నారు. ఎలాగూ ఈ స్థాయిలో ఉద్యమాలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు చెప్పేవాళ్ళని గుడ్డిగా చేసుకోరు కదా. వాళ్ళు కూడా ఎందుకంటే తను ఇంకా బోస్టన్ తిరిగి వెళ్తాడా లేదనేది కూడా డౌటే. కాబట్టి ఇతను ఉద్యమాల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేయాలని పరిస్థితి వచ్చింది. నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఈ కాక్రోచ్ ఈ బ్యాచ్ ఎవరైతే జంజీ బ్యాచ్ ఉన్నారు వీళ్ళు బాగా రెచ్చిపోయి మోడీని బూతులతో చేయడం, మోడీనే కాకుండా అందరినీ బూతులతో మాట్లాడడం, రకరకాల నీచంగా మోడీని పర్సనల్గా అటాక్ చేస్తూ వీడియోలు పెట్టడం, అతని బాడీ షేమింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. మామూలుగా ఇవన్నీ కూడా సీరియస్గా నేరాలు, ఐటీ యాక్ట్ కింద కానీ బిఎన్ఎస్ కింద కానీ నేరాలు. సో అందువల్ల ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా. దాంతోపాటు బీజేపీ వాళ్ళు కూడా కొడుతున్నారు. నేను నిన్న ఈ టాపిక్ కూడా ఎక్స్క్లూజివ్ చెప్పాను. సో దాని మీద ఇప్పుడు వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 25వ తేదీ ప్రధాన్ రాజీనామా చేశారు, ధర్మేంద్ర ప్రధాన్. అంతకుముందు గవర్నమెంట్తో వీళ్ళ చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ ఉద్యమకారుల మీద, నిరసనకారుల మీద మేము కేసులు పెట్టము, ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా వాటిని తీసేస్తాము, కొత్తగా పెట్టమనేది హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ నుంచి వెనక్కి వెళ్ళింది. ఎక్కడికక్కడ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెడుతున్నారు, ఢిల్లీతో పాటు. సో దానికి ఇప్పుడు మళ్ళీ ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల నేను కొద్ది రోజులు మా ఇంట్లో ఉంటాను అని నిన్న అక్కడికి వచ్చాడు. అది ఛత్రపతి సంభాజీ నగర్ వాళ్ళది. యాక్చువల్గా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక 15-16 రోజులు ఇల్లు విడిచి భయపడి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే అక్కడ ఉంచి ఇవన్నీ పెట్టి చేశాడో ఇతనికి థ్రెట్స్ కూడా విపరీతంగా వచ్చాయి. ఒక వీడియో కూడా వాళ్ళ అమ్మకి పంపించానని చెప్తున్నాడు. ఆ వీడియో చూస్తే వాళ్ళకి భయమైంది. ఎందుకంటే నువ్వు బీజేపీలో చేరాలి, బీజేపీలో చేరకపోతే మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో మాకు తెలుసు, వాళ్ళని మేము ఒక కన్ను చూసుకుంటామని ఆ వీడియోలో ఉంది. అది వాళ్ళ అమ్మకు పంపించినాక వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని రహస్యంగా వాళ్ళ బంధువుల ఇంటికి ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నమాట. కొంకన్ ఏరియాకి వెళ్ళిపోయారు. సో 16 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారనమాట. సో అందుకని థ్రెట్లు ఉందనేది ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంటికి థ్రెట్ ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మిగిలాడని చెప్పచ్చు మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.